హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు అందరూ ఎట్లున్నారు? మేమైతే మంచిగా ఉన్నాం. మంచిగా సపోర్ట్ చేస్తున్నారు దోస్తులు. ఇట్లనే సపోర్ట్ చేయాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అయితే దోస్తులు, కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ టార్గెట్ మనం రీచ్ అవుతాం అన్నమాట. మన ఛానల్ టార్గెట్ తెలుసు కదా, 1 lakh సబ్స్క్రైబర్స్. ఇంత ముందుకు వచ్చాము అని అంటే అంతా మీ సపోర్ట్ వల్లే దోస్తులు. ఇక ముందు కూడా అట్లనే సపోర్ట్ ఇచ్చి మన ఛానల్ని మన టార్గెట్ దగ్గరికి తీసుకురావాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే మన వీడియోస్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. ఈ రోజు వీడియో ఏంటి అని అంటే మూడుండంగా వేరే మగాడితో ఉంటే పార్ట్ 186 అన్నమాట. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. జ్వరము మొత్తం తక్కువైనట్టేనా రా బంగారు తల్లి? మళ్ళా రేపు హాస్పిటల్లా చూయించాలి నిన్ను. తక్కువైనట్టే డాడీ. ఇక నేను రేపటి నుండి స్కూల్కి పోతా డాడీ. రేపు వచ్చినాక చూపిద్దు తియ్యి. అయ్యో, రేపు ఒకసారి మళ్ళీ ఒకసారి టెస్ట్ చేయించద్దారా? డాడీ స్కూల్కి పోయి వచ్చినాక తీసుకుపోదులే. ఎందుకనంటే స్కూల్ కూడా మిస్ అవుతున్నా కదా నేను. నువ్వు ఇంత కష్టపడి మమ్మల్ని చదివిపిస్తున్నప్పుడు మేము కూడా మంచిగా చదువుకోవాలి కదా డాడీ. అందుకే రేపు స్కూల్కి పోయి వచ్చినాక తీసుకుపోదువు. సరే తీ బిడ్డ. డాడీ, సెకండ్ సాటర్డే వస్తుంది కదా, మమ్మల్ని అమ్మమ్మల ఇంటికి పొమ్మంటావా? ఎందుకు? ఎవరు అడుగుమన్నారు నిన్ను ముచ్చట నన్ను? ఎవ్వరు అడుగుమనిలే డాడీ. అమ్మమ్మల ఇంటికి ఒక మస్తు రోజులు అవుతుంది. అందుకే ఒక 2 days పొయ్యేద్దామని. అద్దురా, ఇప్పుడు ఎటు పోవుడు అద్దు. నీకు అసలే ఆరోగ్యం మంచిగా ఉంటలేదు. తర్వాత గిట్లా చూసేదిలే. అబ్బా లేదు డాడీ, నేను తమ్ముడు మమ్మీ పొయ్యేస్తాం. శుక్రవారం సాయంత్రం పోతాం, శనివారం ఆదివారం ఉండి సోమవారం పొద్దున వస్తాం. రాని చెప్పద్దిందూరా. అమ్మే, నేను డాడీని అడుగుతున్నానే అమ్మమ్మల ఇంటికి పోదామా అని. ఇప్పుడు ఏటద్దు బిడ్డ, నీకు ఆరోగ్యం మంచిగా లేదు, అద్దు. ఇప్పుడు డాడీ కూడా పనికి పోతాడు కదా పొలం కాడికి గిట్లా. మళ్ళీ మనమాట పోతే డాడీకి ఎవరు వంట చేస్తారు? అబ్బలేదు మమ్మీ, మస్తు రోజులు అవుతుంది పోక. అసలు అమ్మమ్మల ఇంటికి పోతున్నామా మనం? ఎప్పుడు ఇక్కడనే ఉంటున్నాం. అది కూడా కరెక్టే గాని చూసేది తీరా, ఇంకా టైం ఉన్నది కదా శనివారానికి. చూద్దాం తీ. మీకు బడి సెలవిస్తే ఆ రోజు పోదురుతి. తమ్ముడు నువ్వు ఇద్దరు పోదురుతి. మమ్మీ ఇన్నే ఉంటది, మీ మామని రమ్మని తొలుకపోమ్మంటది. మమ్మీ కూడా రావాలి. మమ్మీ ఏం చెప్తుంది డాడీ ఉండి? సరే తీ, పోతే పోదురుతి. అమ్మో, ఎటు పోయేది లేదు. ఆ దొంగ బాడుకో మా మీద పగ పట్టిండు. నా పిల్లల్ని పంపించినా కూడా నా పిల్లల్ని మాయం చేసేది తెలియదు. మళ్ళీ నేను పోయినా వాడు ఇంకే కథలతోడో కూడా తెలియదు. అదంతా బాధ ఎందుకు? పోకుండా ఎట్లనో క్యాన్సిల్ చేపించి ఇన్నే ఉండేటట్టు వేయాలి నా పిల్లల్ని కూడా. సరే మమ్మీ. డాడీ నువ్వు తినవా? నేను ఇంతకు ముందే సాయంత్రం తిన్నరా. ఇప్పుడు ఏం ఆకలి అయితే లేదు నాకు. ఆకలి అయితే తింటా గానీ నువ్వైతే తినిపో. సరే సరే. మమ్మీ పోదాం. వారా, నేను వస్తానా? అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? నువ్వు అడిగితే నేను పంపియా అని నా బిడ్డతోటి నన్ను అడిగిపిస్తానవా అయితే? అయ్యో గట్ల కాదండి, నేను అసలు ఆమెను అడుగుమని కూడా చెప్పలేదు. ఆమెనే నీతోటి అడిగింది కూడా. నాకు ఇప్పుడు ఇక్కడికి వచ్చేదాకా తెలియదు. కాల్తీ, అన్ని లంగా మాటలు మాట్లాడకు నా దగ్గర. అట్లా అంటుర్రేందండి? నిజంగానే నేను చెప్పలేదు. పోతావా? పోయిరా పోరి మరి. లేదు లేదండి, ఇప్పుడు ఎక్కడికి పోయేది లేదు. ఆ చిక్కవ్వకు జ్వరమే రావట్టే. మళ్ళీ ఈ నుండి ఆడికి పోయినాక వాటర్ చేంజ్కు మళ్ళీ వేరే జ్వరం వస్తే నేనేడికి పోవాలి. ఇప్పుడు ఈ మధ్యలో ఎటు పోయేది లేదు. సరే మంచిది. అన్నం తిందురా. నాకు ఇప్పుడు వద్దు, నేను కాసేపు అయినాక తింటా. సరే. అబ్బా, అయ్యలు ఎందుకో బాగా నీరసంగా ఉన్నది. అస్సలు సాతనైతలేదు కదా. ఓ జున్ను. చెప్పు. కాదు, ఏమైంది? ఇలా పొద్దుడుసుంది, ఎక్కువ పడుకోనే ఉంటున్నావు, అస్సలు లేస్తలేవు. ఏమైంది? బాగా నీరసంగా ఉన్నది, అస్సలకే సాతనైతలేదు. అయ్యో, మరి పోదామా హాస్పిటల్కి? తీసుకెళ్ళల్లా? అబ్బాయి ఇప్పుడే వద్దు. ఉన్న టాబ్లెట్సే ఇంకా ఉడవలేదు. ఇంకో 2-3 రోజులు అవుతాయి కావచ్చు. అయినాక పోదాంలే. కాదు, నేను అంటే కోపానికి వస్తారు కానీ ఈ టైంలో మీ అమ్మ పోవుడు అవసరమా? మీ డాడీ పోయి అక్కడ ఉండడా? మీ అమ్మ ఉంటే అయిపోయావు కదా. నాకంటే అమ్మ లేదు, ఎవరు లేరు. ఉంటే నిన్ను చూసుకుందరు. మీ అమ్మన్న ఉంటే అయిపోవు కదా. ఎంత పని చేసినా, ఎంత అన్నిటికీ చేసినా కూడా కొంచెం నిన్ను చూసుకునేటోళ్ళు ఉండాలి కదా, ఆడోళ్ళు. ఇక మా డాడీకి అక్కడ ఎవరు వండి పెడతారు?
వండుకొని తినడా ఏమైతుంది? ఊకే తింటాడా? ఎప్పుడన్నా ఆపతొచ్చినప్పుడు ఏం చేస్తాం? అయితే ఏం కాత్తి, ఇంట్లో పనులు ఉండనే ఉండే మా నానమ్మ రానే బట్టే నువ్వెందుకు అంత టెన్షన్ పడుతున్నావు? అంత కాళ్ళు గుంజుతున్నాయి, సాతనైతలేదు, నీరసంగా ఉందని పడుకోనే ఉంటున్నా. మళ్ళెందుకో నిద్ర మొత్తం మత్తుతోటి కప్పొస్తుంది, అందుకే పండుకొనే ఉండబుద్ధి అవుతుంది. అదే గాని నాకు భయం అవుతుంది. నాకేమో ఇదే ఫస్ట్ టైం ఆయే తెలియదాయే, మరి ఏమైందో ఏందో అని భయం అవుతుంది. కొంచెం తెలిసిన వాళ్ళు ఉంటే అది వేరు కదా. కరెక్టే కానీ నాకేం కాదు, నువ్వేం భయపడకు సరేనా? సరేలే, మరి కాసేపు పడుకో. నేను కోళ్ళ పరంకాడికి పొయ్యేస్తా. మరి ఈ రోజు కూడా వచ్చిర్రా లేదా పనోళ్ళు చూసొస్తా. సరే సరే పో. సరే, ఇక్కడనే వండుకో, ఊకే అల్లకిళ్ళకు తిరగకు. సరే. ఏమైంది పోషక్క, ఇయ్యాల ఇటు బయలుదేరినావు? ఇది ముసల్దే గాని జబ్బల జాకెట్ ఎత్తాంది. ఏం లేదే నర్సవ్వ, నువ్వు పంచాయతీ చెప్పాలే. ఏం పంచాయతీ? నాకేం పంచాయతీ చెప్పత్తది పోషక్క? అక్క నువ్వు ఈ విలేజ్ కి ప్రెసిడెంట్ కదనే, నువ్వే అన్నిటికీ ఉరుకుతావు. ఇప్పుడు నువ్వే పంచాయతీలు కూడా నువ్వే చెప్పాలి. ఆగురా మెంటలోడా, నీకోటి తెలిస్తే ఒకటి తెలియదు, ఆగు. ఏమైంది చెప్పు. అదే ముసలోడు శంబడు నా దగ్గరకు అత్తలేడే. రాకపోతే ఏంది, వాడు బతికేదో వాడు బతుకుతాండు. నువ్వు నీ బతుకు నువ్వు బతకక మళ్ళీ వాడత్తలేడని ఏం పంచాయతీ పెడతారు? అదే నేను వానికి కమ్మగా అండి పెడితిని, అన్ని తీర్లా పెడితిని. ఇప్పుడు అవసరం ఒడ్డెక్కినాక నన్ను జాడిచ్చిదాన్ని ఆ లింగితోటి ఉండబట్టే. ఓ పోసక్క, నా దగ్గర అన్నావు కానీ ఇంకెవరి దగ్గర నన్నా అనేవు. గాలింగి దగ్గర ముసలోడు ఎందుకుంటాడు? ముసలోని మనసు ఇరగొట్టినావు నువ్వు, అందుకే ముసలోడు నీ దగ్గరికి అత్తలేడు. అయ్యో గట్ల కాదే నర్సవ్వ, నా దగ్గర ఉన్నాయన్నీ ఊడప్ప వేసుకున్నా. ఆ ముసలోని దగ్గర ఉన్న సొమ్మంతా వాని దగ్గరనే ఉన్నది. ఇప్పుడు నేను ఒక్కదాన్ని తినేది ఇద్దరం అని నేను పెట్టినా, ఇప్పుడు నాకెవరు పెట్టాలే? ఓహో, అసలు ముచ్చడుకురా, నీ పైసలు ఓడిచినాయని ఇప్పుడు వాని పైసా గుంజాలని నీ ఆలోచన. ముసలోని గురించి కాదు, ముసలోని ఎన్నుకున్న పైసా గురించి ఇదంతా. ఇప్పుడు పైసా గురించేనా పంచాయతీ? అవునే, మరి వాడికి పెడితే తిండి కమ్మగా. ఇప్పుడు ఆ పైస ఉంటే నేను ఇంకా సంవత్సరం 2 సంవత్సరాలు బతకపోదునా అని హాయిగా కూర్చొని. ఇప్పుడు నా దగ్గర ఉన్నాయన్నీ ఒడిచినాయి, ఇప్పుడు నాకెవరు ఇస్తారే? ఏమో పోసక్క, మీ కథ ఏందో మీ లక్షణమేందో నేను అడగా. గట్లంటే నడుతాదే నర్సవ్వ, అన్నీ చూత్తివి చేత్తివి. ఇప్పుడు నువ్వు నా గురించి ముందడుగేసి ముక్క పంచాయతీ ఎయ్యే. మా అక్క అన్నిట్లలో ముందడుగు ఎత్తది, వెనకడుగు వేయది. అంతే అంటవా? సరే తీ, మరి ముసలోని అడుగుతాపా. అరే బంటిగా పోదాం పారా. అక్క నువ్వేది పోక నీ తలకాయ ఖరాబ్ చేసుకోక నా తలకాయ కూడా ఖరాబ్ చేస్తా అంటవేందే? నాకు అసలే తలకాయ నొత్తాంది. రాలేవురా, అట్లా మొగోడుంటే వేరుంటది. అంతే అంటవా? సరే మరి పోదాంపా. ఇప్పుడు పంచాయతీ ఎందుకంటే ఆ ముసలోని దగ్గర నుండి నీకు పైస కావాలి, అంతేనా? అంతే, మళ్ళా ముసలోడు నా దగ్గర ఉండాలి, ఉంచుకుంటా. లేదు అంటాడా, నా పైస నాకు కావాలి. యావా అన్ని తీర్ల బెనిఫిట్ పొందాలని ఇది చూస్తాంది. సరే సరే పార్రి. నీ తొలిసారిగా కలగన్నది నిన్నే కదా, నా కళ్ళెదురుగా నిలుచున్నది నువ్వే కదా. ఓలతక్క, జోరు పాటలు పాడుతున్నావు. అట్లా కూసున్నా పాటలు పాడుతున్నా. సురేషు ఇప్పుడే అన్నం తిన్నావా నువ్వు? ఏమైంది ఇటేట పోతున్నావు? టిఫిన్ చేసిన లతక్క, అదే కోళ్ళపరం కాడికి పోతున్నా. అవునా, సరేలే. ఇలా ఇంటికాడనే ఉంటున్నావా? లేదు సురేషు, పొలం కాడికి పోతా, కాసేపు అయినాక పోతా. అవునా, రాజన్న అత్తండా పొలం కాడికి? అవులతక్క, మళ్ళేమన్నా తాగినట్టు అనిపిస్తుందా? తాగుతాండా? వస్తాండు కానీ ఈ మధ్యలో తాగినట్టు ఏం ఉంటలేడు కదా, మంచిగానే ఉంటాడు మరి. అవునా, గదే గదే. మొన్నొక్క రోజు తాగుతా సురేషు తాగిపియనంటే సరే అని ఒక ఆడికి పట్టుకపోయి తాగిపించినాక కొన్ని మాటలు మాట్లాడిన ఆ మాటలకి మస్తు బాధపడ్డాడు. ఇక అప్పడుసుందే అనుకుంటా ముడతలేడు. అవునా, అమ్మో వారం రోజులైతే ఘోరంగా తాగి అంతా పిచ్చి పిచ్చి చేసిండు. ఎందుకు మరి, ఏమైంది? ఏమో ఇక నాకు కూడా తెలియదు. ఇక నేను నా పని మీద నేనున్నా, ఇక ఎందుకు అట్లా చేసిండో తెలియదు. ఇప్పుడైతే మంచిగానే ఉంటాను సురేషు.
సరే సరే. అయితే కోళ్ళపరం కట్టిస్తాను కదా, పనులు 2 రోజుల నుండి వస్తలేరు లతక్క. ఈరోజు వస్తాం అని అన్నారు. మరి ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేస్తలేరు. మరి వచ్చిర్రా లేదా అని చూసిపోదామని ఇటు పోతున్నా. సరే. పోయత్తా. పో పో. రాజు మస్తు మంచిగా ఉండేటోడు. ఈ మధ్యలాగా తాగినప్పుడు అంత పిచ్చి పిచ్చి చేస్తాడు గాని లేకపోతే రాజు మనసు మంచిగా ఉంటాడు. నన్నైతే నిన్న కాపాడిండు. అప్పటి నుండి రాజు అంటే ఇంకా గౌరవం పెరిగింది నాకు. ఆ టైంలో రాజు లేకపోతే నా పరిస్థితి ఏమయ్యేదో. గతంలో కూడా నన్ను ప్రేమించినప్పుడు ఎంత మంచిగా చూసుకునేటోడో, ఎంత ముద్దుగా ప్రేమించేటోడో, అన్నీ బుజ్జగించేటోడు. నేను ఎంత సీరియస్ అయినా కూడా మంచిగా నవ్వుకుంటా సమాధానం చెప్పేటోడు. నిన్న జరిగిన ఘటనకు నాకంత గతమే గుర్తుకొస్తుంది. నాతో ఎంత మంచిగా ఉండేటోడని. అందరం మంచిగా ఉండాలి అంతేగాని గతంని గుర్తు చేసుకొని బాధపడద్దు. అగో ఏమైంది, వీళ్ళిద్దరు కలిసి వస్తారు. ఏమైంది రాత, ఇవాళ ఇంటికాడనే ఉన్నావు, పొలం కాడికి పోలేదా? పోతారామా. ఏమైంది, ఇద్దరు కలిసి వచ్చిర్రు. నీతోటి కొంచెం పని పడ్డది లత. అవునా, సరే సరే, ఇంట్లో పోదాం పార్రి. పద. చెప్పురామా, ఏమైంది? అన్నం తిన్నారా లేదా? తిన్నాం లత. ఏమైంది చెప్పురామా. ఏం లేదు లత, ఒక 10,000 రూపాయలు కావాలి. వేరే పనుంది, అర్జెంటు అవసరం ఉన్నది. మళ్ళా నీకు వడ్ల పైసలు వడ్డాక మిత్తితోటి సహా ఇస్తాం. అవునా? అబ్బా, ఇప్పుడు నా దగ్గర ఎక్కడున్నాయి? అబ్బా చూడరాదు లత. ఇక రాజునే పోయి అడగయి రమ్మనన్నా, కానీ ఆయన అన్నాడు కదా, నేను అడిగితే ఇస్తుందో ఇయ్యదో, నీకు అవసరం ఉంది కాబట్టి నువ్వే వచ్చి అడుగు అని అన్నాడు. అందుకే ఇక రాజుని తీసుకొని వచ్చినా. ఎవరు వచ్చి అడుగుతేంది కానీ పైసలుంటే ఇయ్యమా. సరే సరే తీరమ్మా, చూస్తా. ఎందుకు, ఏం చేస్తారు? ఏం లేదు, ఇగో పిల్లకు జ్వరం వచ్చింది కదా, మళ్ళొకసారి చూయించుకొని రావాలి. ఇక నేను ఈ బీడీల కంపెనీకి ఒక 4,000 కట్టేది ఉన్నది. ఈ మధ్యలో బీడీలు ఎత్తలేను కదా, అయితే అటు కట్టాలి. ఇక అటే 5-6 వేలు కొడతాయి. ఇక 10,000 అడిగితే ఒక లెక్క ఉంటుంది కదా అని. అవునా, సరే సరే తీరమ్మా, మరి చూసి ఉంటే నేను రాజుకు ఫోన్పే చేస్తుంది మరి. అబ్బా జరా మర్చిపోకు లత, మళ్ళా వడ్ల పైసలు పడ్డాక ఇత్తం మితితోటి కానీ. అబ్బా ప్లీజు, ఎవరిని అడుగుదామన్నా కూడా ఎవరి దగ్గర ఉన్నాయో లేవో అని అనిపించింది. ఇక నువ్వైతేనే ఇస్తావని నీ దగ్గరికి వచ్చినాం. సరే తీరామా. హలో డాడీ. చెప్పు తల్లి. అమ్మమ్మ వచ్చిందే. అవునారా, ఎప్పుడొచ్చింది? ఇప్పుడే వచ్చింది డాడీ. నాకు జ్వరం వచ్చింది కదా, చూసిపోదామని వచ్చింది. డాడీ ఇంటికి. మమ్మీ అన్నే ఉందా? మమ్మీని పంపి. సరే వస్తాందిలే మమ్మీ, ఉండు. మీ అమ్మ వచ్చిందట. మన చిక్కులకు జ్వరం వస్తుంది కదా, జ్వరము చూసిపోతా తగ్గిందా లేదా అని వచ్చిందట. పోతావా మరి? సరే పోతుంది మరి. లత ఇస్తా అన్నది కదా డబ్బులు, అయితే చేతికి ఇస్తే చేతికి తీసుకో, లేకపోతే ఫోన్పే చేయించుకొని రా. నువ్వు ఇటు నుండి ఇటే పొలం కాడుకోవాలి, అస్తపో. సరే మరి, ఖర్చు చేయకు మళ్ళా. నేనెందుకు ఖర్చు చేస్తపో. సరే లత, మరి పొయ్యేస్తా, రాజుకి ఇయ్యి సరేనా? సరే. అయ్యో రాజు, గిదినికే రమ్మ నువ్వు తీసుకొచ్చినావా? నువ్వు వచ్చి అడుగుతా అయిపోవు కదా. ఏ కాదు లత, నేనే బొచ్చడిచ్చేది ఉన్నది నీకు. ఇప్పుడు మళ్ళా నేను వచ్చి అడిగితే ఇక ఊకిదే పని రాజుకు అని నీ మనసులో నా గురించి ఏమన్నా అనుకుంటావేమో అని. ఇక రమనే అన్నది, నేను అనలేదు. లతను అడుగుదాం 10,000 అని అన్నది, మిత్తితోటి ఇద్దామని అంటే సరే మరి నువ్వే అడుగుదువుపా అని నేను పట్టుకొచ్చిన గట్లా. అయ్యో, బొచ్చడిచ్చేది ఉన్నది. నువ్వు నాకు ఇయ్యలేదా రాజు? ఎందుకు అట్లా అంటావు? ఓకే, అయిందేదో అయిపోయింది. నీ దగ్గర ఉంటే నాకు ఇచ్చినావు, నా దగ్గర ఉంటే నీకు ఇస్తానా, గంతే. సరేది, మరి ఏమైంది, పొలం కాడుకోలే? పోతా. ఏమో అటు దిక్కు పోవాలంటేనే భయం అవుతుంది నాకు. అయ్యో, ఇక నిన్నటిది అదే మనసులో పెట్టుకున్నావా? నేను చెప్పినా కదా, ఎవరు తోడు లేనిది ఓకు అని చెప్పినా కదా. అట్లానే సపడేకున్నా బాపు ఊరికి పోయిండు కదా, ఇంకా రాకపాయే అని చూస్తానా. సరేతి, మరి నాతోటి వస్తావా? నేను పోతున్నట్టే పొలం కాడికి. పైసలు ఫోన్లు ఉన్నాయా లేకపోతే చేతికి ఇస్తావా? ఫోన్లా ఉన్నాయి. నీ బిడ్డకి ఎప్పుడు చూపించుతావు? అప్పటి వరకే కదా, అప్పటి వరకు కొడతా నీకే. సరే సరే. మరి నేను పోతున్నట్టే పొలం దిక్కు. సరే రాజు, వస్తా. అవులత, నీ బండి లేదా? దాంట్లో ఛార్జింగ్ లేదు, ఛార్జింగ్ పెట్టలేదు. అయ్యో, ఆ బండి తెచ్చింది లేకపోతే దానికి పూజ చేయడానిక ఏంది పక్కకెట్టి? ఆ బండి నడిపితే ఏమైతుంది? అది అట్లనే ఉంటే మొత్తం చచ్చిపోతుంది బండి, ఇక నడవది. అవునా, అయితే ఇవాళ వచ్చినాక ఛార్జింగ్ పెట్టి నడిపిస్తా, ఇక రేపడుతుంది కానీ. సరే తీ మరిపా.
మీది ఆగుతుందా? ఓ రాజు వీడేవాడు? ఎవరు మీరు? మేము ముస్తఫా ఇంటికి వత్తిమి. మాకు జాడా తెలుస్తలేదు. ఎక్కడ ఉన్నది ముస్తఫా ఇల్లు? గా పాన్ పరాక్ ముస్తాబాయా? అదే అదే, అది మాకు చుట్టమైతుంది. ఇవాళ రమ్మన్నది పని మీద గాని అది ఏడా ఇల్లు నాకు తెలియదు. నేను జమాన్లా ఇక్కడికి వత్తిని. ఇప్పుడు అన్నీ ఏందో ఏందో ఇక్కడ అయినాయి. అయ్యో గమ్మత్ మాట్లాడతారు కదా ఇల్లు. ఇగో బాయ్, ఇట్లా సీదవో పోయినాక ఒక సంధి ఉంటది మన లెఫ్ట్ హ్యాండ్ సైడ్. ఆ సంధిలోనే ముస్తాఫా బాయ్ ఇల్లు ఉంటది. మన గ్రీను గేటుకు గ్రీన్ కలర్ వేసి ఉంటది. మాది తుర్కా కాబట్టి మాకు అంతా గ్రీన్ కలరే వేసి ఉంటుంది. కానీ మీరు చూడముచ్చటగా ఉన్నారు. ఏమైతారు మీరు? ఏమా మీది భార్యాభర్తలా ఏంది? ఇక అందుకే చూడముచ్చటగా ఉన్నారు, తోడుగా కలిసిపోతున్నారు. మీ జంట మంచిగున్నది. మీకు ఎందరు పిల్లలు? అయ్యో ఈయనేందో లడలట వాగబెట్టే చెప్పేదాకా కూడా అవుతలేడు. భార్య భర్తలం కాదు, ఫ్రెండ్స్ ఫ్రెండ్స్. ఆమెకు పెళ్ళయింది, నాకు పెళ్ళయింది. నాకిద్దరు పిల్లలు, ఆమెకిద్దరు పిల్లలు. మీది జోకులు చేస్తున్నాయి కదా. మీరు ఫ్రెండ్స్ ఎందుకు అవుతారు? ఫ్రెండ్స్ అయితే ఎందుకు ఇట్లా కలిసిపోతారు? మీది ఇద్దరు భార్యాభర్తలు కదా. నన్ను పిచ్చోని ఎత్తున్నారు మీరు. అయ్యో నిజమేనే బాయ్. అవునా? మీది భార్యాభర్తలైతే మంచిగా ఉండు. మీ జోడీ సూపర్ ఉన్నది. నా కండ్లకు చూడ ముచ్చటగా ఉన్నాయి మీరు. అబ్బా సూపర్ ఉన్నారు. వామ్మో ఈ బాయో బియో గని ఏందో ఏందో అనబట్టే. ఓకే ఓకే, నేను చెప్పిన అడ్రస్ కు బో, లేకపోతే కొంచెం ముందుకు పోయి అడిగినా కూడా చూపిస్తారు. ఓకే ఓకే, థ్యాంక్స్ మీకు. థ్యాంక్స్ భయ్యా. పర్లేదు పర్లేదు. మీరిద్దరైతే పెళ్లి కానట్టే ఉన్నారు. మంచిగా ఉన్నారు. చూడ ముచ్చటగా ఉన్నది నా కండ్లకు. ఓకే బాయ్. అయ్యో చూసినవా లత, ఆయన కూడా మన ఇద్దరు జంట మంచిగుందని ఎంత పొగుడుతాండో. ఇక తెలియదు కదా ఆయనకు గట్లా. సరే గాని పాయిగా. పాపం ఆ ఇద్దరిని ఉసి మురిసిపోతాండు. ఈ రాజు నేను ఊకే గిక్కన్నే కలుసుకునేది ఎక్కువ. ఓ లత, ఏమైంది? అయిపోయినవుదా? ఏం లేదు రాజు పా. ఈమెం ఆలోచిస్తాందో. ఒకరోజు నేను అలిగితే నన్ను ఇక్కడనే బతిలిమాడి నాకు పెద్ద చాక్లెట్ ఇచ్చిండు. ఈయనతోటి వస్తాంటే అదే గుర్తుకొస్తుంది కదా. ఇప్పుడు దేనికి అడిగినవు చెప్పు. నేను నిన్నేమన్నా అంటున్నానా? ఏం లేదు పో, నువ్వు నాతోటి మాట్లాడకు. ఓ మేడం, మాట్లాడకంటే నడవది. నేను ఇక్కడ మాట్లాడుతుండగా ఎటు పోతున్నావు? ఎవరన్నా వస్తారు రాజు, నువ్వు పిచ్చి పిచ్చి చేయకు, నన్ను మోనియ్యులే. నాటకాలు చేయకు చెప్తున్నా. నువ్వు ఇట్లా మూతి మార్చుకొని ఉండి నాతోటి మాట్లాడకపోయినావు అనుకో, పొయ్యి పెద్ద మళ్ళా బాటిల్ తాగుతా. నేను బాటిల్ తాగితే ఏం చెప్తున్నా తెలుసు కదా. నీ గురించి నేను తాగుడు బంద్ చేసిన. నువ్వు నాటకాలు చేయకు. నన్ను మోని. మూతి మార్చుకున్నా కూడా ముద్దుకున్నావు. ఏమైంది చెప్పు. నువ్వు అసలు ఎందుకు అలిగినవు? నేను కథం నిన్న అక్కడ చీరలు అక్కడ ముచ్చట అయిపోయినాక ఫోన్ చేస్తే ఇక మళ్ళీ మార్చుకొని మాట్లాడబడుతుంది, ఫోన్ కట్ చేయబడుతుంది. ఇప్పుడు కూడా మార్చుకొనే ఉన్నావు. నేను నీతో మాట్లాడకుండా ఉండా అని తెలుసు కదా. ఏమైంది చెప్పు, నువ్వు రీజన్ చెప్పు నాకు ఫస్ట్. నాకేమైతేంది, నీది నువ్వు చూసుకో. నాది నేను చూసుకున్నాక నీతోటి ఎందుకుంటా? చెప్పే, నాకు అంత పిచ్చి లేపకు. నాకు పిచ్చి లేస్తుంది, నిన్నడుస్తుంది నువ్వు మాట్లాడకపోతే. ఏమైంది చెప్పు. నిన్ను అసలే పోనీయ నేను. ఎవరు వచ్చినా మంచిదే చెప్తానా, కోపం తెప్పియకు. ఏం లేదులే. కొరుకుతా మరి, గట్టి కొరుతావు. అవసరం లేదు నన్ను కోరుకోడు, నువ్వు వేరేటోళ్ళని కొరుక్కోపోయి. వేరేటోళ్ళను నేనెందుకు కొరుకుతానే చెప్పు. ఏం లేదులే. ఈ అలుగుడుకు కారణం ఏంటి అని అంటే, నిన్న చీరల కాడ చీర కొనియలేదనా నీకు? రమ 2 తీసుకుంది, మరి నాకు ఒక్కటి కూడా కొనిత్తలేడు అనే కదా. నాకెందుకు కొనిస్తావు నువ్వు చెప్పు? నీకేం అవసరం అని నాకు కొనిస్తావు? అట్లా అలగకే బుంగమూతి పెట్టుకొని ఎంత ముద్దస్తున్నావు ఈ మూతిలో కూడా. చెప్పు, గిటి మాట్లాడు. అందుకే కదా చేతి దొబ్బుతానవేంది? ఎన్ని దొబ్బుతా నేను చెప్తానా, నా జోలికి రాకు నువ్వు. అరే నీ అలుగుడుకు కారణం ఏంది చెప్పే, మెంటల్ దానా అంటే చెప్పవు. ఇగో నీకోసం చాక్లెట్ తెచ్చిన, డైరీ మిల్క్ చాక్లెటు. నీకు ఇష్టం కదా, తినబెట్టల్లా? తినబెట్టుడు వద్దు, నీ చాక్లెట్ నాకు వద్దు. అరే రామశంకర, ఏమైంది చెప్పరాదే. ఏం లేదు, నేను పోతానా. నేను ఓనియా. నా గురించి నీకేం అవసరం, నా గురించి నీకేం పట్టింపు. నేను పోతా, చక్కగా తప్పుకో. అయ్యో మంచిగా ఉన్నప్పుడు ఉండని. నాకు కోపం తెప్పియక అర్థమవుతుందా? నాకు కోపం వస్తే నేను ఎట్లయితానో నీకు కూడా తెలుస్తుంది కదా. నువ్వు ఎట్లన్నగా ఏమన్నగా నాకు అనవసరం.
అవునా అనవసరం అయితే. అవును. హలో మేడం. అయ్యో పీకుతాందిగా, పోనీ పొలం కాడికే కదా. ఇల్లదో కథ. ఏ ఉన్న పెళ్ళ ఉండంగా ఆమె బడినే పోతాడు. ఇద్దరు పెళ్ళైనాక ప్రేమించుకున్నాడు ఏందో. నాకే ఒక్కతి దొరుకుతలేదు, ఒక్కతి పడతలేదు కానీ అవ్వ పెళ్ళైనోనికే 10 మంది పడతారు. పొలం కాడికి పోయి రాసలీలలు నడుపుతారు ఇల్లు. లింగన్న ఊరికి పోయినట్టున్నాడు. ఏ ఇళ్ళ కథ నడుపుతాంది. ఏ యాకు నన్నెందుకు దొరకబడుతున్నావు? పోనీయు. పోనీయ నేను. ఏమైంది ఎప్పు, ఎందుకు కలిగినవు ఎప్పు అని అంటున్నా. అరే నువ్వు పట్టిన మంకు ఇడవవా అని నాకు అర్థం కాదు. ఏం లేదులే. ఏం లేదా? ఏం లేదు. నిజం చెప్పు, ఎందుకు మూతి మార్చినవు చెప్పు. చెప్తావా లేదా? ఆగన్నా, పోతే నా మీద ఒట్టే. ఇప్పుడు నీ మీద ఎందుకు వేసుకుంటున్నావు? మరి చెప్పా అంటే ఎవడు ఉరుకుతాను? ఏం లేదు పో. అబ్బా మీ ఆడోళ్ళు ఇంతగానే ఎందుకు సతాయించుకుంటారే నాకు అర్థమైతలేదు. అంటే ఎంతమంది సతాయించుకున్నారు నిన్ను? ఇగో కోపం తెప్పియకు, ఏమైందో సక్క చెప్పు, దానికి సొల్యూషన్ నేను చెప్తా. ఏం లేదు. నిన్న ఆడ చీరలు కొనేటప్పుడు మరి నువ్వు కొనుక్కో అని అన్నావా నన్ను? నేను అనుకున్నా నీ మూతి మార్చుడు గదే ముచ్చట, కానీ పండుగ వస్తుంది కదా అప్పుడు కొనుక్కునేవులే. ఏమద్దు పో నాకు. ఎక్కువ ఏషాలు వేయకు. నువ్వు మీదికి రాకు. నన్ను ఏదో కూలి ఎత్తా అనుకుంటున్నావు కానీ నేను అస్సరికే కూలు గాను. ఎందుకు కూలు కావు? ఖచ్చితంగా నువ్వే అవుతావు. అరే దొబ్బుతానవేంది నువ్వు? దొబ్బకపోతే ఏంది, గదినికే అలుగుతారా బంగారం? నీకేదంటది కొనిస్తా కదా నేను. అందరు ముంగట నీకు ఎట్లా చెప్పాలని సైలెంట్గా ఉన్నా. గదినికే మూతి వంకర పెట్టుకొని నా మీద అలుగుతావా అయితే? ఐ లవ్ యూ. నువ్వు నాతోటి మాట్లాడకపోతే నా ప్రాణం ఆగుతుందా చెప్పు? నైట్ నుండి పిచ్చోన్ని అవుతున్నా, ఏమో మూతి మార్చుకొని పక్కకుంటావు. ఏలే నువ్వు ఏమో ఊకే మీద కత్తావు. ఎవరన్నా చూస్తే ఎట్లుంటదిలే. చూడని ఏంది, ఎవరు రారు ఇప్పుడు. నాటకాలు ఏకు, ఎవరత్తరే ఇప్పుడు ఇటు? సాలుగండి. ఓ లత, ఆగో గీమె గీడికచ్చి రోడ్డు మీద నిల్చొని నిద్రపోతాంది. లత రాజు. ఏమైంది లత, గీ రోడ్డు మీద కన్ను మూసి చూస్తాన్నావు? ఏం లేదు రాజు. పాపా పోదాం. సరేదా, తొందర రావాలే. సరే రాజు పా. నేను ఒకటేసారి గతంలో కూతిని గుర్తు చేసుకోవద్దు. ఏం ఆలోచిస్తాన్నావు? ఏం లేదు రాజు, పోదాం పా. ఏమైంది నర్సవ్వా? రా 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 అని వాటకత్తివి. అయ్యో పోసవకు పంచాయతీ వేసురాట. పిలువు శంపయ్యను ఉన్నాడో ఇంట్లో. ఓ శంబయ్య, ఉన్నావే ఇంట్లో? ఏం పంచాయతీ, ఏం కథ? తిన్నరగాక పంచాయతీలు. ఏమైందవ్వా, అందరూ కట్టగట్టుకొని వచ్చిర్రు. ఓ బాబు, ఇప్పుడు నీ మీద పంచాయతీ చేయడానికి వచ్చినామే మేము. ఏం పంచాయతీ, ఏం కథ? ఏం పంచాయతీ అనేది నర్సవ్వ ఎత్తదాగు. నర్సవ్వ నువ్వు ఊసోయేడా? ఏంటిది నా మీద పంచాయతీ పెట్టింది ఎవరు, ఏం కథ? ఏం లేదే ఓ శంబయ్య, నువ్వట పోషక్క దగ్గర ఉన్న పైసా అంతా తిన్నవాట. మరి ఇప్పుడు పోషక్కను వదిలేసినవాట. మరి పోషక్క పరిస్థితి ఏంది? ఆమె దగ్గర రూపాయి లేవాట. ఇప్పుడు ఏం చేసుడు? నన్ను పంచాయతీకి పిలిచింది కదా రమ్మని. మరి చెప్పు, ఏం చెప్తా అనుకుంటున్నావు? దాని పైసా దాని గోషిల్నే పెట్టుకున్నది. నా పైసతోటే అన్ని నడిపించింది, నడిచినాయి. నా దగ్గర ఒక్క రూపాయి లేకుండా అయిపోయింది. నేనెడజావాలే, నా సంగతి చెప్పుర్రి ముందు. వారెవ్వా, గంతకు దగ్గ బొంతున్నారు పో. ఓ బంటి, ఏంది ఏం లొల్లట? చూడు నీకే తెలుస్తుంది. ఓ నర్సవ్వ, లేదే ఒక్కసారి కిలంత మటన్ తీసుకొచ్చిండే, ఒక్కసారి చేపలు తీసుకొచ్చిండు గంతేనే. ఇక పప్పులకు, నూనెలకు, చక్కెరలకు, వాని బట్టల విండడానికి బట్టల సబ్బులకు అన్ని నాయేనే. ఇక నేను నిజంగా చెప్తాననే, అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేమున్నదే? మంచిగా అన్నిటికాడ శుభ్రం చేయించుకున్నాడు, అన్నిటికీ అవసరానికి వాడుకున్నాడు నన్ను. కథ ఇప్పుడు నా దగ్గర పైస ఒడిచినాక జాడిచ్చిది అన్నాడు. ఇప్పుడు ఈడొచ్చి వంటాడు. ఉంటాడా? నాతోటి ఉండి నాకు పెట్టుకుంటూ ఉండాలి. లేకపోతే నేను మోసపోయినందుకు, నన్ను మోసం చేసినందుకు ఎంత ఇస్తాడో అంత నాకు ఇయ్యాలి. ఈ ముసలోళ్ళకి ఇద్దరిద్దరు ఉంటారు. ఓ బంటి, ఏంది కాదు గీ ముసలోళ్ళకి అసొంటిది ఇద్దరిద్దరిని మెయింటైన్ చేస్తారు. నువ్వేమో సప్పుడు చేయవు, నేనేం సప్పుడు చేయాలి? నువ్వోటి నాకు ఆగు. ఈ అవ నేను పంచాయతీకి వస్తే నువ్వు నా దగ్గర పంచాయతీ చేస్తావు. నేను దాంతోటి ఉండా, ఎందుకంటే ఇన్ని రోజులు మంచిగా చూసింది, మంచిగా అరుచుకున్నది. కానీ ఇప్పుడు అది అరుచుకుంటలేదు.
నన్ను చిత్రాయించుకుంటుంది, కసరాయించుకుంటుంది. నా బట్టలు విండుతలేదు, నా దగ్గర వంటలేదు. ఇక నేనెట్లుండాలి దాంతో ఎప్పుర్రి? ఏమన్నా అంటే చీటికి మాటికి లొల్లి పెడతాంది. ఆ లొల్లి నాకెందుకు? నా బుక్కడేదో నేను అందుకొని తింటా అనేడికి వచ్చిన. దాని పైస నేను తినలేదు, నా పైసనే మొత్తం పోయింది. ఇంకా ఆ మధ్యలో బంగారు గాజులు వేయించమని ఉర్రలేదా? ఇంకా అవి ఏంచందే నయమైంది. పాపం ఆ లింగి కడుపు సల్ల ఉండా లింగి అప్పుడు వేషం వేసి దీనికి ఏంచద్దని నాకు ఏంచని అది ఒర్రింది కానీ చేయించకుండానే ఆపింది, నయమైంది. లేకపోతే ఉన్న పైస అంతా ఒడిచేది నాది. దాని కండ్లు మండ, దాని కండ్లల్లో కాకులు ఓడవా. ఆ దొంగ బొడ్డి ఏవట్టే ఇప్పుడు మన ఇద్దరం విడిపోయినాం. మా నానమ్మనేనా ఇది అనేది? ఆమెనేమనకు, ఆమంత మంచిదే లేదు, నీ అంత చెడ్డదే లేదు. ఆమె పాపం నాకే జాగ్రత్త చెప్పింది. అది నీ దగ్గర ఉన్న రోలు ఊడుతుంది, నీదంతా తింటది, తిన్నాక జాడిచ్చిది అంతదని చెప్పింది. నేనే పట్టించుకోక నేను ఆగమైపోతి. అవునారా ముసలోడా? ఏది పిలువు, దాన్ని పిలువు, నేను చెప్తా. ఇప్పుడు వాళ్ళ గురించి కాదు పంచాయతీడా, మీ ఇద్దరి గురించి. ముసలోడు ఏమంటుండో విన్నావు కదా? వాని పైసే నువ్వు తిన్నావట, నువ్వు అంటావు కదా నా పైసే వాడు తిన్నాడని అంటాడు. ఇక మీ ఇద్దరికి చెప్పేటోళ్ళు ఎవరు? అక్క నువ్వు బీపీ లేపుకోకు, తలకాయ పోగొట్టుకోకు రాయే. వాళ్ళు ఏమన్నా చేసుకొని నువ్వు అన్నిట్లల్లా మధ్యలో పోతావు. రాత్రేమో తలకాయ నొత్తాంది, అది నొత్తాంది, ఇది నొత్తాంది అంటావు. ఆగరాదురా నువ్వు. అబ్బా మీకు గీసోంటి ముచ్చట్లంటే సంబరం. ఎన్నన్న లొల్లి అవుతుందంటే నీ అక్క ఒకడే జాంగలాడుంటారు. ఇప్పుడు నేను నీకు అద్దా? అద్దు అవ్వా అద్దు, నా బతుకు నన్ను బతకని. అద్దు కదా, లాస్ట్ అడుగుతున్నా చెప్పు. దీనికి దుఃఖం వస్తుందా లేకపోతే యాక్టింగ్ చేస్తుందా? అద్దే అద్దు, నా బతుకు నన్ను బతకని. నాయనా నిన్నెంత మంచిగా చూసుకున్నానే నాయనా. నేను తినకున్నా నీకు పెట్టుకున్నా కాదే నాయనా. నీకు గిట్ల చూడబుద్ధి అవుతుందంటే గట్ల తయారైన కాదే నాయనా. నాయన నా మీద మోజు తీరిందా ఏ నాయనా? ఇప్పుడేమో నన్ను అద్దంటున్నావేందే నాయనా? నాయనా నీ గుర్తసుటి చేసిన కాదే నాయనా. ఓర్రి అవ్వ కథ మంచిగా ఉన్నది. మనం కలిసి ఉన్నాయి, నీకు గుర్తుకొత్తలేవా ఏ నాయనా? నాకు నోట్ల ఏళ్ళు పెట్టి తినిపించినవు కాదే నాయనా. నోట్లేళ్ళు పెట్టి తినిపించిండా? గట్టెట్లా తినిపిస్తారు? నాయనా నాయన నా కాళ్ళు ఒత్తినవు కాదే నాయనా. నాయన నీ తలకాయ ఒత్తిన నేను కాదే నాయనా. పీకొత్తనుంటివి దెబ్బకే వాడు చచ్చటోడు. నాయనా నా మీద ఉన్న ప్రేమంతా ఎవలకు చూపెడుతున్నవే నాయనా. నాయన నాకు నువ్వు కావాలే నాయనా. ఓ నాయన ఇల్లంతా చిన్నపోయిందే నాయనా. నేను ఇన్నే ఉంటేనే నాయనా నీతోటి. ఓ పోసక్క నీ ఏడుపు పాడు గాని ఏమెడతానా ఆగు. ఓర్ నీ అవ్వ నీ ఏడుపుకు అర్థం లేదు పర్థం లేదు ఆగు. నాయనా నువ్వు నాకు కావాలే నాయనా. ఏం చేసుకుంటావు నాయనను? ఉన్నన్ని రోజులు కలిసి మెలిసి బతుకుదాం అనుకున్నావే నాయనా. నా దగ్గర రూపాయి లేదే నాయనా. నువ్వు నన్ను వదిలిపెడితే నేను ఎట్లా బతుకుడే నాయనా? నాయనా నన్ను వదిలిపెట్టకే నాయనా. అక్క జరిగే. ఓ నాయనా నాయనా నా స్పర్శ తగిలితే నీకేమనిపిస్తలేదా ఏ నాయనా? ఇదో కరెంటు తీగ, ఇది మొత్తం దలగంగానే ఇక షాక్ వస్తుంది కావచ్చు. ఇద్దరం ఒకటై బతుకుదామే నాయనా. ఏ ఏడవకు, ఏం పెడతాను? నీది నువ్వు బతుకు, నాది నేను బతుకుతా. బో గట్లద్దే నాయనా. నాకు నువ్వు లేని ఇట్లా మనసున పడతలేదే నాయనా. ఆ కోపం వచ్చి నిన్ను తిట్టినా కానీ నాయనా నీ మీద ఎంతో ప్రేమ ఉన్నదే నాయనా. నాయన నువ్వు కావాలే నాయనా. చూసినా బంటిగా నీకు ఒక్క దొరకపాయకి సొంటిది. అయ్యో ఆయనకు రాసి ఉన్నది కదా. నువ్వు నోరు తెరవకు, మా అక్కకు తెలియదా ముచ్చట. ఊకే రాసి ఉన్నది కదా అని ఉర్రకు. ఏ రాసి ఎక్కడ రాసిరా? ఏ ఆమెందో జన్మనామం రాసి అంటాంది ఆగే. ఏమైంది మీ పట్టుకొని ఏడుచుడు చల్లగుండా? మీ పంచాయతీ ఏటైనట్టు? మరి నేను పోతాన్నా, నాకు ఆకలి అవుతుంది, నేను అన్నం కూడా తినలే.
రావో ముసలోడా ఉంటారా పోస్తోటి. నాకు టైం కావాలి ఆలోచించుకోవడానికి. అక్క మనం పోదాం పాయే, ఈ గ్యాపుల్లే వాళ్ళు మాట్లాడుకొని సెట్ అవుతారు. సరేది మల్లక్క ఇరా మనకు పని ఉన్నది కదా. ఏం పనే? అయ్యో అన్ని నీకు ఇన్నే విత్తల్లా, దా పోదాం దా. పాపా చెప్పు బావా, వాళ్ళందరూ పోయిర్రు, నాతోటి ఉంటావా? నేను అద్దంటావా చెప్పు. నువ్వు వదిలిపెట్టి నువ్వు, నేను ఆలోచించుకొని చెప్తా. ఏంటిది నువ్వు ఆలోచించేది? ఇప్పుడు ఆలోచించవా? నా బాధ నీకు అర్థమైతలేదా బావా? చెప్పు బావా, లోపలికి పోదాంపా, ఆలోచించుకొని ఎప్పుదువు. నువ్వు ఎట్లా నాతోటి ఉండవో నేను కూడా చూస్తా. జాంకాయలు బాగున్నాయి, నా బిడ్డకు తెంపుకోపోతే తింటది. అసలే జ్వరం వచ్చున్నది, అటు పండి ఉన్నాయి కదా, తెంపుదాం. ఓ కవర్ అన్నది ఇకపోతుంది కదా. ఓ లత, ఏనకచ్చి నిలుసున్నావు సప్పుడు అయ్యో? ఇప్పుడే వచ్చిన రాజు. ఏమైంది మరి సప్పుడు ఎత్తలేవు? ఏమైంది ఇటు వచ్చినావు? ఏం లేదు, ఒక జామకాయ తెంపుకుందామని వచ్చిన. తెంపియల్లా? ఒకటి తెంపి రాజు. తెంపుతాగు. నీతోటి ఒక ముచ్చట మాట్లాడాలి. ఏం ముచ్చట? ఏమైంది? మాట్లాడతాను అయితే తెంపు. దోస్తులు చూసి రమ్మన వీడియో. మరి నెక్స్ట్ పాటలో లత రాజుతోటి ఏం మాట్లాడుతుంది, అసలు అదేం టాపిక్ అనేది తర్వాత వీడియోలో వస్తుంది. వీడియోలో జరిగే ప్రతి సంఘటన కావచ్చు, సన్నివేశాలు కావచ్చు, కేవలం కల్పిత పాత్రలు మాత్రమే, ఎవరిని ఉద్దేశించి కాదు ఫ్రెండ్స్. ఎవరు మాత్రం తప్పుగా అనుకోకండి ప్లీజ్. దోస్తులు 2500 లైక్స్ అని రావాలి అని అంటున్నాం, కనీసం మీరు లైకులు కూడా కొడతలేరు. మీరు లైకులు కొట్టకపోతే మాకు కూడా వీడియో మీద ఇంట్రెస్ట్ వస్తలేదు దోస్తులు. ప్లీజ్ తప్పకుండా లైక్ కొట్టారు. కనీసం ఈ సిరీస్కి 3000 లైక్స్ అని రావాలని మేము అనుకుంటున్నాం. 2500 అన్నా ఖచ్చితంగా రావాలి అని అంటే అవి కూడా వస్తలేవు దోస్తులు. మరి ఎందుకో మీకు కంటెంట్ నచ్చలేదా లేకపోతే ఎట్లా అన్నమాట? కొత్త కంటెంట్ చేయుర్రి అని అంటే ఖచ్చితంగా చేయడానికే ట్రై చేస్తాం దోస్తులు. మరి మీరే చెప్పుర్రి, లైక్లు ఎందుకు వస్తలేవు? మేము చెప్పాల్సింది చెప్తున్నాం దోస్తులు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. చాలా మంది చూస్తున్నారు దోస్తులు, 20,000 వ్యూస్ దాకా వస్తున్నాయి కానీ 2,000 లైక్స్ దాటలేవు. ప్లీజ్ దోస్తులు 3,000 లైక్స్ అని వస్తే మన వీడియో అనేది కొంచెం ముందుకు పుషప్ అయ్యి మీలాంటి వాళ్ళు కొత్త మంది చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది దోస్తులు. తర్వాత వీడియోలో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ని. బై బై దోస్తులు.